ప్రభా వచ్చారా మీరు? ఇదిగో చూడు. ఏంటిది? ఏంటంటావేంటి? కూరలు చౌకగా అమ్ముతుంటే కొనుక్కొచ్చేసాను. కూరలు బజార్లో అన్ని మండిపోతున్నాయి. పోన్లేండి, మంచి పని చేశారు. ఎంతో కొంత మిగిలితేనే కదా ఈ సంసారం చక్కగా జరుగుతుంది. ఏంటి సంగతి? ఏం నాన్నగారు వచ్చిరాగానే మీరు అమ్మతోనే మాట్లాడతారు? కొంచెం అదేదో మీ వంశీతో కూడా మాట్లాడొచ్చు కదా నాన్న. ఉన్నట్టుండి ఏమైంది వీడికి? ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. నేను అనేది మీతో కొంచెం మాట్లాడాలని. సరే చెప్పు. అది నీకు కనిపించడం లేదా? మీ నాన్నగారు ఎంతగా అలసిపోయి వచ్చారో. ఆయన ఇదేనా మీ నాన్నగారితో మాట్లాడే పద్ధతి? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ హోంవర్క్ చేసుకో. వెళ్ళు. ఏమండి, మరి వాళ్ళ స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట. దానికి గాను వంశీ ఏదో వస్తువులు కొనుక్కోవాలంట. అందుకు ప్లీజ్ తనకు 100 రూపాయలు ఇవ్వండి. తను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, కానీ నా దగ్గర లేవుగా. లేకుంటే నేనే ఇచ్చేది. వాడు డబ్బు అడిగింది చదువుకోవడానికే కదా. అవును నాన్న. మరి ఇంకే, ఇదిగో తీసుకో. తీసుకో. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ మమ్మీ. వెళ్ళు. చదువు కోసమే అడిగాడు. ఫోన్లే. మీరు అలా కూర్చోండి, నేను మీకోసం ఇప్పుడే వేడివేడిగా అలాంటివి పెట్టుకొని తీసుకొస్తాను, సరేనా? పద వెళ్దాం. ఇదిగో కాంతం, రోజంతా ఇలాగే మొహం ముడుచుకుని కూర్చుంటావా? అరే ఇవాళ చిన్న దీపావళి కదా, రారా దీపాలు వెలిగిద్దాం. నన్నెందుకు రమ్మంటావు అక్కయ్య? కోడల్ని రమ్మని చెప్పు, తన పెత్తనమే కదా చిల్లుతోంది. అన్నట్టు మాలతి, ఓ పంచే, వెళ్ళి మరికొన్ని దీపాలు సిద్ధం చేయి. వెళ్ళు. అలాగే, వెళ్ళు. ఇప్పుడు చెప్పు, ఇందాకేమన్నావు? అసలు నేనేమన్నానక్కయ్య? నేనన్నదొక్కటే, నువ్వు గనక దీపాలు పెట్టదలుచుకుంటే వెళ్ళమన్నాను, కోడల దగ్గరికి వెళ్ళమన్నాను. అరే ఇంట్లో నువ్వు ఒక్కదాని ఉండగా నే వెళ్ళి కోడల్ని అడగాలా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అరే నువ్వేమో అత్తగారివి, ఇంటికి పెద్దదానివి. ఇలా చిన్న చిన్న విషయాలకి అలిగి కూర్చున్నావంటే పెత్తనవంతా కోడలదే అయిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు. నీ పని నువ్వే చేసుకోవాలిగా, కోడలు కాదుగా. అయినా తనకంత ధైర్యం ఎక్కడుంది నీ పనుల్లో జోక్యం చేసుకునే ధైర్యం? పోన్లే చాలు, ఇక వదిలే. పద లే. నువ్విక కోడల్ని నమ్ముకుని కూర్చున్నావంటే దీపాల మాట అటుంచి ఇక ఇంట్లో ఒక్క అగ్గిపుల్ల కూడా వెలగదు. చూడు కాంతం, తనకి నిజంగా పండుగ గురించి అంత ఆసక్తే ఉండుంటే ఇల్లంతా దీపాల వెలుగుతో నిండిపోయేది కదా. పద లేక. అరే పండుగ రోజు ఇలా చేస్తే అశుభం అంటారు. పద. సరే అక్కయ్య, నువ్వు చెప్తున్నావు కనుక దీపాలు వెలిగిస్తాను. పద. రా పద. పోన్లే, మంచిదే అయింది. నా ఉద్దేశం ఏమిటంటే అక్కయ్య, దీని తర్వాత ఆనవాయితీగా పెట్టే దీపాలు కూడా వెలిగిస్తాను. ఇక గంగ సంగతి, తనకి వేసిన శిక్ష కూడా రద్దు చేస్తాను. పాపం ఎంతసేపటిగానూ అలాగే నిలబడి కష్టపడుతూ ఉండుంటుంది. కోడల మీద కోపం అంతా నేను తన మీద చూపించేశాను. అయ్యా సాలిగ్రాముడా ప్రభు, మా తప్పులు మన్నించి కరుణించు. ఈ దీపావళి నాడు అందరి గుండెల్లోనూ కాంతులు నింపయ్యా.